శ్రీ సాయి సచ్చరిత్రము 16 మరియు 17వ అధ్యాయములు. బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కును ఎట్లు చెల్లించెనో, బాబా దానిని ఎట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపురగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనెడివారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయాద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానం కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలనా అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇచట చెప్పుదును. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానము ప్రసాదించమని బాబాను వేడుకొనెనదని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియూ వలదనియు, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లా, నేను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగులు దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీ ఒక పైసా అయినా దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానముకై వెదుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుకగా కట్టించుకొని అతడు షిరిడీ వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను. బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనంత దూరం నుంచి వచ్చి తిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను. నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయదాయకమైనది. కనుక సంతోషముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానినన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుట మొదలెడను. వానిని అక్కడ కూర్చుండపెట్టి ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరి ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటలు కట్ట ఉండెను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కానీ ప్రేక్షకుని వలె ఊరికే చూచుచూ కూర్చొని ఉండడు. ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందరపెట్టుచున్నాడు. అప్పుడు బాబా ఇట్లనెను. ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటువా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులను సమర్పించవలెను. అవి ఏమనా? 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమైనది. అది కత్తిదారి వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. 1 ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు, విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలోకి ప్రవేశించుటకు అర్హత లేదు. 3 అంతర్ముఖత అనగా లోనికి చూచుట.
మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయట ఉన్న వానిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానంతో చూడవలెను. 4. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 5. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు, బ్రహ్మచారిగా ఉండిన గాని ఆత్మసాక్షాత్కారం లభించదు. 6. ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడెంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండో దానిని కోరును. 7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అనగా బండితోలువాని దుర్మార్గపు గుర్రము వలె వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో అనగా బండి నడుపువాని మంచి గుర్రము వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. 8. మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట, వైరాగ్యము, అసత్యమైన దాని యందు అభిమానం లేకుండుట మొలకలెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారం రాలిపోనిదే, లోభం నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. దేహమై నేను అనుకొనుట గొప్ప భ్రమ. అభిప్రాయమందు అభిమానముండుటయే బంధనమునకు కారణం. నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢముము అయినది. ఎవరైనను తమ స్వశక్తితే దానిని పొందుట అవకాశం లేదు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు పైకి తీసుకొని పోగలరు. 10. భగవంతుని కటాక్షము. ఇది అన్నిటికన్నా మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపచేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానం వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయును అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 5 రూపాయల నోట్ల రూపంలో అనగా 250 ఉన్నది. దయచేసి దానిని బయటికి తీయము అనెను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబులోంచి నోట్ల కట్టను బయటికి తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూసి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టెము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు అభిమానమును పోగొట్టుకొనంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండం వంటిది. అది అసూయ, అహంభావం అని మొసళ్లతో నిండి ఉన్నది. ఎవరు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఆ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతంగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి శాంతి గాని సంతుష్టి కాని దృఢ నిశ్చయము కాని ఉండవు. మనస్సునందు ఏమాత్రం పేరాశయున్నను సాధనములన్నీయు అనగా ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్షకాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారం పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో, ఎవరి ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనొచ్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయూ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును.
కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కానీ వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుష్యునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోను, గుహలలోను, ఆశ్రమములోను ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకి ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేడివారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనేడివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులను ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలెనో బోధించెడివారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు. కనుక హేమట్ పంతు ఇట్లు చెప్పెను. ఏ దేశమందు సాయిబాబా అను ఈ అపూర్వమైన, అమూల్యమైన పవిత్ర రత్నం పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు ధన్యులు. 16 మరియు 17వ అధ్యాయములు సంపూర్ణము. ఓం నమో సాయినాథాయ.